హలో అండి. లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి ఉన్న అడ్వాంటేజెస్ లో ఒక దానికోసం మాట్లాడతా. ఫస్ట్ వచ్చి అరేంజ్డ్ మ్యారేజ్. మూడు పిల్లలు బాగా పోట్లాడుకుంటారు. అటమ్మానాలని ఇటమ్మానాలని పిలుస్తారు. సో వాళ్ళు సర్దు మణిగించడానికి వస్తారు. మీ కూతురు అలా, మీ అల్లుడు ఇలాగే అని చెప్పిన అలా కాదులే ఇలా కాదులే అని చెప్పి పెద్దవాళ్ళు సర్దు మణిగించేస్తారు. ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ లోనే కాదు, లవ్ మ్యారేజ్ లో కూడా గొడవలు అవుతుంటాయి. అప్పుడు ఏం చేస్తారు ఈ మూడు పిల్లలు? అమ్మ నాన్న వరకు తీసుకెళ్లరు. ఎందుకు? మీరే చేసుకున్నారు కదా, మీరే పడండి అన్న డైలాగ్ అయితే ఫస్ట్ వస్తుంది. ఆ డైలాగ్ వినగానే మాకు బీపీ రేగుతుంది, ఎందుకు వచ్చింది అని చాలా మంది కపుల్స్ గొడవ వాళ్ళ ఎంత గుద్దుకున్నా కూడా వాళ్ళలో వాళ్ళే సర్దు వణిగించుకుంటారు. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, నాకు కాదు మా వారికి. నేను ఎన్ని కంప్లైంట్స్ మా వారి మీద చెప్పినా కూడా మా నాన్న రివర్స్ నన్నే తిడతారు. నేను కొంత స్టేజ్ వరకు చెప్పి తర్వాత సైలెంట్ అయిపోయా. ఇదేం వర్కౌట్ అయ్యేలా లేదు, తిట్టిద్దామని చెప్పేసి. చాలా మంది ఫ్యామిలీస్ లో ఇలాగ కూతురు కంటే అల్లుడికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నైస్, బాగుంటుంది. సో చాలా ఇన్సిడెంట్స్ మీ దగ్గర కూడా ఇలా కనిపించి ఉండొచ్చు కదా.